ఓటర్ల సవరణ జాబితా పూర్తిగా పారదర్శకంగా ఉండేలా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ప్రతి BLA ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న అర్హత లేని ఓట్లను గుర్తించి వాటిని తొలగించేందుకు అవసరమైన వివరాలను సేకరించాలని చెప్పారు. ఇక ప్రతి ఇంటిని సందర్శించి సర్వే ప్రక్రియను బాధ్యతాయుతంగా నిర్వహించాలన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సర్పై అవగాహన సదస్సు నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి వివేక్ ఓటర్ల జాబితా సవరణలో అప్రమత్తంగా వ్యవహరించాలని కాంగ్రెస్ కార్యకర్తలను ఆయన కోరారు. సుమారు 90 లక్షల ఓటర్లు తెలంగాణలో డౌట్ఫుల్ ఉన్నదని చెప్పి ఒక న్యూస్ ఐటమ్ రావడం జరిగింది. సో ఇది మన పైన ఒక పెద్ద బాధ్యత. ఏం బాధ్యత? మనము ఈ ఓటర్ వెరిఫికేషన్ ఇంటింటికి వెళ్ళి సరిగా ఓటర్లు ఉన్నారా లేదా, వాళ్ళ పేర్లు లేకుంటే ఎట్లా మనము ఫామ్ 6 వాడుకోవాలి, ఎట్లా ఫామ్ 7 వాడుకోవాలి, ఎవరైతే అవగాహన లేదో వాళ్ళందరూ కూడా ఈ నేర్చుకునే అవసరం ఉన్నది. అంటే ఇప్పుడు మన బూత్ లెవెల్ ఏజెంట్స్కి ఇదొక మంచి అవకాశం అన్నమాట. మనము ఓటర్ వెరిఫికేషన్ వెళ్ళినప్పుడు, మన ఓటర్ ఒక్కొక్క ఇంటికి వెళ్ళినప్పుడు మన కార్యక్రమాలు, మన 6 గ్యారంటీ కార్డ్ ఏంటి, మన ఇందిరమ్మ ఇల్లు సంగతి ఏంటి, ఇవన్నీ కూడా చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉంది.